ముఖ్యమంత్రి గారు నోరు తెరిస్తే మా మీద ఏడుపులే ఇంకా కూడా నోరు తెరిస్తే కేసీఆర్ గారి మీద మా పార్టీ మీద ఏడుపులు తప్ప మరి ఇవాళ ఎక్కడా కూడా ఒక్క మాట కూడా వేరే వినబడడం లేదు. ముఖ్యమంత్రి గారిని మంత్రులు నేను డిమాండ్ చేస్తా ఉన్న ప్రధాన ప్రతిపక్షం తరఫున రేపటి క్యాబినెట్ సమావేశంలో మీరు దయచేసి హైయెస్ట్ ప్రయారిటీ ఐటమ్గా ఈ కొనుగోలు అంశం రైతుల ధాన్యం కొనుగోలు ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. మొలకెత్తిన రంగు మారిన ఇవన్నీ కూడా మీ వ్యవస్థ వైఫల్యం వల్ల నెల నుంచి 45 రోజులుగా ఇవాళ పడిగాపులు కాస్తా ఉన్నారు రైతులు మార్కెట్ యార్డ్లలో ఐకేపీ సెంటర్లలో సింగిల్ విండోల సెంటర్లలో 8500 కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్న రైతుల తరపున లక్షలాది మంది రైతుల తరపున అడుగుతా ఉన్నాం. రేపటి క్యాబినెట్ మీటింగ్లో ఇదే ఎజెండాగా పెట్టండి, సింగిల్ పాయింట్ ఎజెండాగా నడపండి. ఎన్ని కొనుగోలు చేసినారు, ఎన్ని చేస్తున్నారు, అవసరమైతే ఒక శ్వేతపత్రం అధికారికంగా ఏదో కాకి లెక్కలు కాదు శ్వేతపత్రం విడుదల చేయండి. ఏ సెంటర్లు ఎంత కొన్నాం, ఎంతమందికి పైసలు వేసినాం, మొక్కలు ఎంత కొన్నారు, వడ్లు ఎన్ని కొన్నారు, జొన్నలు ఎన్ని కొన్నారు, శనగలు ఎన్ని కొన్నారు, మొత్తం ఏ ఏ పంట ఎంత కొన్నది ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక ఒకవేళ స్పందించకపోతే డెఫినెట్గా మా పార్టీ ఇప్పటిదాకా కూడా చాలా ఓపికగా ఉన్నాం. మా నాయకుడు కేసీఆర్ గారు సంయమనం పాటించండి, మరి తొందరపడొద్దు, ప్రభుత్వానికి టైం ఇవ్వాలి అంటే మేము నిజంగానే సంయమనంగా ఉన్నాం. కానీ మరి రైతుల తరపున కింద మీ వైఖరి ఇట్లాగే కొనసాగితే తప్పకుండా ఒక కార్యాచరణ కూడా ప్రకటించి మరి క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ముప్పు తిప్పలు పెడతామని చెప్పి కూడా రైతుల తరపున మరి హెచ్చరిస్తూ రేపు క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఒకటే ఎజెండా ఉండాలి. ఆ ఎజెండా ఖచ్చితంగా రైతులే కావాలని చెప్పి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ రైతు కేంద్రంగానే రేపు క్యాబినెట్ జరగాలి. శ్వేతపత్రం విడుదల చేయండి. ఇప్పటిదాకా ఎంత కొన్నారు, ఇంకెంత ఉంది, ఎంత డబ్బులు కట్టారు, ఎంత పేమెంట్ చేసినారు, రైతు బంధు ఎంత విడుదలైంది ఇప్పటిదాకా, అన్ని విషయాలు రేపు ప్రభుత్వం విడుదల చేయాలి. లేకపోతే తప్పకుండా వారిని నిలదీస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ